రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటం మామూలుగా అయితే కొంచెం కష్టం సార్ ఆయనతో పనిచేయటం అనేది, ఆయన పక్కన ఉండి చేయటం అనేది. మీరు మొదటి సినిమా అంటే నాకు ఇంతకుముందు చేసినా కూడా రిలీజ్ అవుతున్నది మొదటి సినిమా మీది. ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్ ఆయనతోని? అందరికీ నమస్కారం. మీరన్నట్టుగా మేము కథ ఓకే చేసుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా సెట్స్కి వెళ్ళే ముందు వరకు నాకు ఆ భయం ఉండేది. మీరు అన్నట్టు కొంచెం సో సెట్స్కి వెళ్ళిన ఫస్ట్ ఏదైతే మేము సాంగ్ తీసాం, ఇందాక సాంగ్ చూసారా, ఆ సాంగ్ తీసాం. సో సాంగ్ ఫస్ట్ స్టెప్లో కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది చాలా. సార్ పక్కకు పిలిచి ఇలా చెయ్యి, అలా చెయ్యి. సో అక్కడ కొంచెం 50% భయం పోయింది, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అలాగే షూటింగ్ డేస్లో ఎవ్రీడే మార్నింగ్ 15-20 minutes నాకు క్లాస్ ఉండేది. క్లాస్ అని చెప్పుకోవచ్చా సార్? కాదు, అది నెగిటివ్గా చెప్తున్నారా పాజిటివ్ చెప్తున్నారా సార్? అది క్లాస్ అనేది యాక్చువల్గా అది ఒప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఆథెంటిక్గా చదువుకుని వచ్చాను, ఎడ్యుకేటెడ్ యాక్టర్నే కదా నేను చచ్చినట్టు మా చిరంజీవి అంటుంటాడు ఇప్పుడు, రాజా పవన్ని పంపి ఫస్ట్లో వైజాగ్లో చదివేటప్పుడు పవన్ కళ్యాణ్ సత్యానంద్ గారు అక్కడ కాకపోయినా ఈవెన్ అతను రెడీ అవుతున్నప్పుడు కూడా నా దగ్గర పంపించేవాడు షూటింగ్ దగ్గరికి. రూపేష్ గారు సార్, ఇప్పుడు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది, ఎలా ఉండింది సార్ ప్రెజర్? యాజ్ అ ప్రొడ్యూసర్గా ప్రెజర్ ఫీల్ అవుతున్నారా, హీరోగా ప్రెజర్ ఫీల్ అవుతున్నారా? ప్రెజర్ ఏం లేదు సార్, చాలా ఆనందంగా ఉంది. జస్ట్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆడియన్స్ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారు అనేది అది చూడాలి. అందుకల్లా సార్ చైతన్య కృష్ణ గారు సార్, నా పేరు మర్చిపోతే ఎలాగా శివ? సారీ సార్, చైతన్య ప్రసాద్ నలుగురు చైతన్య ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు కనబడగానే మీ పెన్ను మంచిగా డ్యాన్స్ చేస్తారు సార్. కీరవాణి గారు ఓ పక్కన, ఇళయరాజా గారితో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశారు. ఈయనతో అనగానే మీరు ఎందుకు సార్ అంత రెచ్చిపోతారు? నేనే తెచ్చుకున్నాను సార్ని ఈ కథ విని. ఓకే, ఇళయరాజా గారికి షష్టి పూర్తి పాట రాసిన తర్వాత ఎవరి మీద ఈ పాట పండుతుంది, ఆ ముఖం కావాలి, ఆ స్టేచర్ కావాలి అని ఎవరు అనుకుంటున్నారని డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అడిగాను. రాజేంద్ర ప్రసాద్ గారు. ఇంకా నాకు కావాల్సింది అదే కదా. నేనే అన్నయ్యని అడిగా, అన్నయ్య మీరు చేస్తే బాగుంటుందని. షష్టి పూర్త నేను కాకపోతే ఎవరు చేస్తారు ఇది అని ఆయన కూడా ఆయన ఎలా చేస్తారు, క్యారెక్టర్ నచ్చితే దానికి ఆయన ప్రిపరేషన్ ఎలా ఉంటుందో నేను ఆ నలుగురిలో చూశాను. ఆ చూసిన దాంతో అన్నయ్యతో పనిచేయడం ఎప్పుడు ఆనందమే కదా. ఈ షష్టి పూర్తి పాట ముందే రాశాను, అది ఆయన మీద అయితేనే పండుతుందని నమ్మాను నేను. అది రుజువైంది, ఆయన రుజువు చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం. 48 years ఇండస్ట్రీ, హీరోగా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడు గొప్ప గొప్ప పాత్రలు చేస్తూనే ఉన్నారు కూడా. ఇంకా సో యాజ్ యాక్టర్గా ఆకలి తీరిందా సార్? మీ డ్రీమ్ రోల్ ఏమిటి? మీరు అంటే నాకంటే ముందు అనేక మంది పెద్దవారు, అంటే రామారావు గారు, నాగేశ్వరరావు లాంటి పెద్దలు అన్నమాట ఏంటో తెలుసా, కళ ఒక సముద్రం లాంటిది. సింపుల్గా నీకు అర్థమైపోద్ది. సముద్రాన్ని మనం ఎప్పటికి తాగాలి, సముద్రాన్ని మనం ఎప్పటికి చూడాలి, ఒక జీవితం సరిపోదు. కళ కూడా అంతే. వచ్చే అవకాశాలను బట్టి మనం ఆ నలుగురప్పుడు మాట అనుకునేవాళ్ళం, ఎప్పుడు మనకన్నా మనకు వచ్చిన అవకాశం గొప్పది. సో ఇవాళ ఈ అవకాశం రాలేదు అని అనుకోండి, ఈ వయసుకి కరెక్ట్గా ఇది మనం చేయగలిగింది ఏముండదు. కానీ అవకాశాలు ఇలా వస్తున్నప్పుడు మాత్రం నువ్వు అన్న దాహం తీరటం అనేదో, ఆకలి తీరటం అనేది ఉండదమ్మా. అసలు మీరు నమ్మి తీరాలి. వీళ్ళు ఉన్నారని మరీ చిన్న పిల్లల ముందు ఒప్పుకోవడం బాగోదేమో నాకు తెలియదు, కానీ నాకు అలాంటి మొహాటాలు లేవు. మీకు తెలుసు ఆ విషయం. గాడిద గుడ్డు భయపడి చచ్చాను. ఎందుకంటే 3 వేరియేషన్లు ఉన్నాయి అబ్బాయి ఈ సినిమాలో. చూసారుగా ఇందాక సైకిల్ వేసుకుని లేడీస్ టైలర్. మీకు ఎప్పుడు లేడీస్ టైలర్? నువ్వు పుట్టినప్పుడుది. నిన్ను చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అవలా నువ్వు పుట్టి ఒక 40 ఏళ్ళు అవలా? అవలా వాడు పుట్టలేదు, వాడికి పెళ్ళి అవ్వలేదు. అమ్మ చూసావా? మరి అంతకు ముందు లవ్ చేసుకున్న బ్యాచ్ అది. అప్పుడు ఇతను సార్ నాకు అదే కావాలంటాడు. ఊరిని వాయిస్ దగ్గర నుంచి, ఏమండి ఆహార్యం దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి, బెల్ బాటమ్ ప్యాంట్ల దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, పైగా గోదావరిలో మనకి ఇప్పటికీ గోదావరే కదా అది, ఆ గోదావరిలో తీసుకెళ్ళి సైకిల్ వేసి రమ్మంటాడు అంటాడు కెమెరా పక్కన వచ్చి. సరే మనం తొక్కాలి అనుకుని చిన్న మనసులోనేమో మనసు పెట్టుకుని
తొక్కలే అనుకుని మనకున్న యాటిట్యూడ్. నా అదృష్టం ఏంటంటే నా యాటిట్యూడే. అందరూ అడుగుతుంటారు, సార్ ఇంత మెయింటైన్ చేస్తున్నారు సన్నగా, ఏం తింటారండి మీరు? గాడిది గుడ్డు యాటిట్యూడ్, ముందు అది మార్చుకోండి. నీ యాటిట్యూడ్ని బట్టి నీ బాడీ ఎప్పుడు యాటిట్యూడ్ బట్టే. కొంతమంది ఇలాగ అయిపోతారండి, కారణం వాళ్ళ యాటిట్యూడే. నా యాటిట్యూడ్ ఇప్పుడు కాదు, నువ్వు 10 ఏళ్ళ తర్వాత, ఇప్పుడేగా నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కాబట్టి చెప్తున్నా, నీ పెళ్ళైన తర్వాత కలుద్దాం సంగతి. యాక్చువల్గా తద్వారా వచ్చినటువంటి అదృష్టం అన్నమాట. సో ఆ క్యారెక్టర్స్ మనకి ఆ యాటిట్యూడ్ని ఇస్తాయి. సో 3 రకాల స్టేజ్ చేయాల్సి వచ్చింది. 3 వయసులు, ముందు, తర్వాత మధ్యలో మిడ్ ఏజ్, పాలు తీస్తూ ఏదో ఆవు దగ్గర పాలు తీస్తూ అదొక టైపు, ఏమండి షష్టిపూర్తి చివరికి. సో ఆ చేంజ్ ఓవర్స్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ వర్క్ ఫర్ మీ. నాకు నేను చెప్పాను ఇందా భయపడ్డానని, చచ్చినట్టు ఇప్పుడు ఏమవుతుంది, తగ్గడానికి లేదు. కొత్త హీరోలు వచ్చేస్తున్నారు, మనం తగ్గడానికి లేదు. సో పోటీ, ఇప్పటికీ మనం పోటీయే. ఏమంటే ఆ ముసలాయన అనొచ్చా ఫీల్ అవుతాడు ఇళయరాజా, ఆయన ఏంటి మావాడు టైలర్ అంటాడు నన్ను. లేడీస్ టైలర్ కదా బిగినింగ్లో ఆయన చేసింది, టైలరా వాడు అంటాడు నన్ను. ఆయనకి ఎంత ప్రేమ అంటే లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి వాడిని తీసుకురా అన్నట్టు వంశీని, అట్లా ఒరే అంటాడు. అప్పటి నుంచి ఇప్పటికి. మొన్న అదేగా ఫంక్షన్లో కూడా, మన ప్రెస్ మీట్ అది చేశాక మన టీజర్ రిలీజ్ అప్పుడు అన్నాడు, వీడు మావాడే అంటున్నాడే, అట్లా అని అంటాడు. ఏం చేస్తాను పాట, ఏమి మీరు చెప్పండి, ఏది చెప్పండి అంటే కీరవాణి వస్తే నమస్కారం అని అంట. ఆయన షాక్ అయ్యాడు. కీరవాణి గారు ఎప్పుడైతే వెళ్ళి పాట రాస్తున్నాడు అని అంటే ఆయన షాక్ అయ్యాడు. ఈ సినిమాలో మామూలుగా ఉండదండి, మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన అంత అద్భుతంగా రాస్తాడు అని. కీరవాణి గారు ఎంత అద్భుతంగా రాశాడు, ఆయన షాక్ అయ్యాడు, ఎవరో ఇళయరాజా గారి. సో ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ వర్క్ అమ్మ. నీకు నచ్చిన పని నీకు తెలుసు కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ అది తెలుసు కదా, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాసు అది తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసి మనం ఎన్టీ రామారావు ఎమ్మటపడి మద్రాసు వెళ్ళిపోయాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు నన్ను తప్పించుకోవడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పారేశారు. వాళ్ళు పారేశారు కదా, మనం గోల్డ్ మెడల్తో ఎంటర్ అయ్యాము. అమ్మో గోల్డ్ మెడల్ అని ఫస్ట్ టైం ఎన్టీ రామారావు హక్ చేసుకున్నారు నన్ను, ఫస్ట్ టైం లైఫ్లో, జీవితంలో ఫస్ట్ టైం. చాలా సంతోషం. మీరేంటి ఇంత సీరియస్? చాలా సంతోషం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నానా? చెప్పచ్చు కాదు, చెప్పచ్చు. నువ్వు ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ ఎత్తుకోవడం నేను ఎప్పుడైతే పావలా గోల్డ్ మెడల్ చూపించి సర్టిఫికెట్ చూపించానో, హక్ చేసుకుని ఆయన తీసి, అంటే ఆ మహానుభావుల మెచ్యూరిటీ ఎలా ఉంటుందని దానికి చిన్న ఎగ్జాంపుల్కి మీకు సరదాగా చెప్తున్నా. ఈ ఇండస్ట్రీలో మేము నిలబడాలి అంటే మేము ఒక టాస్క్ ఇస్తాం, మీరు ఆలోచించండి. మీరే నన్నైనా బాలకృష్ణ అయినా హరికృష్ణ అయినా కూడా మీరే, ఆయన ఎవరిని నువ్వు అనరు. ఈ ఇండస్ట్రీలో మీరు నిలబడాలంటే మేమున్నాం. దేవుడి పాత్రలు వేయాలి అంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ఇలా చూపించారు ఆయన. సోషల్ వేషాలు, సమస్యలు వాటితో చేయాలి అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. డిష్యూమ్ చేయాలి అంటే తమ్ముడు కృష్ణ ఉన్నాడు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో ఇట్లా ఎంటర్టైన్మెంట్, ఒకళ్ళని కాకుండా 2-3 అమ్మాయిలను ప్రేమించే తమ్ముడు సోహన్ బాబు ఉన్నారు. మీరెందుకు పనికొస్తారు, మిమ్మల్ని ఎందుకు పిలవాలి అన్న. నువ్వు నవ్వుతున్నావు కానీ నాకు అప్పుడు పోయింది నవ్వు. అవుట్. వారం 10 రోజుల పాటు వుడ్లాండ్స్ హోటల్లో టిఫిన్ తినటం, బీచ్ దాకా నడుచుకుంటూ వెళ్ళటం, నడుచుకుంటూ రావటం, నడుచుకుంటూ వెళ్ళటం. వారం 10 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ మెంటల్ కనుక రోడ్లు ఏమంటా ఇటు వెళ్తా, అవును ఇటు ఎందుకు వెళ్తున్నాను నేను, ఇటు ఇలా ఉంటారు చూడు. ఈ టైపు 10 రోజులు అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి, మీ అందరికీ చెబుతున్న, జీవితంలో మనకి ఎప్పుడైనా సమస్య వస్తే భగవంతుడు డెఫినెట్గా ఒక దోవ చూపిస్తాడు. అది మనం తెలుసుకోగలగాలి, అది మనం కనిపెట్టగలగాలి. ఇదా, దేవుడు మనకి ఈ రూట్ ఇస్తున్నాడా, పట్టుకుందాం. నాకు జరిగింది చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. వారం రోజుల పాటు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఏంటో తెలియదు. సరే, వుడ్లాండ్స్లో మీ అందరికీ తెలుసు కదా, మేమంతా స్టూడెంట్స్. రజనీకాంత్ దగ్గర నుంచి అందరం ఒకే చోట తిని, ఎవరి దగ్గర డబ్బులు ఉండి ఇచ్చేవాళ్ళం, అట్లా కలిసిమెలిసి ఉన్నాం అందరూ. అందుకే ఈ రోజుకి రజనీకాంత్ మా ఫస్ట్ బ్యాచ్, నా సీనియరు,
నా తర్వాత బ్యాచ్ అందరం కలిసే ఉంటాం. టిఫిన్ తింటాం, కూర్చుంటే ఏంట్రా రాజేంద్ర నువ్వు రావట్లేదా? ఎక్కడికి అన్నా, అమెరికన్ కాన్సులేట్కి వెళ్తాం. అమెరికన్ కాన్సులేట్లో నేనేం చేస్తాను, ఇప్పుడు వీసా కావాలా నాకేమన్నా, నాకే నేను రానన్నా. అమెరికన్ కాన్సులేట్ మద్రాసులో మా ఇన్స్టిట్యూట్ ఇటు ఉండేది, అమెరికన్ కాన్సులేట్ ఇటు ఉండేది, మా రూమ్లు ఇటు ఉండేవి, వుడ్లాండ్స్ ఇటు ఉండేది, 4 పక్కల అన్నా ఫ్లైఓవర్ పక్కన. అరే ఏంటన్నా నీ పిచ్చాడా, చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇవాళ నుంచి 1 వీక్ 3 minutes చాప్లిన్ ఫిలిం దగ్గర నుంచి 90 minutes చాప్లిన్ ఫిలిం వరకు చూస్తున్నారు. మాకు అదృష్టం ఏంటంటే టీవీఎస్ రాజు గారి పుణ్యం అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు, మేము మా ఐడెంటిటీ కార్డు చూపిస్తే అమెరికన్ కాన్సర్ట్లో థియేటర్కి పంపిస్తారు. వారం రా, బోరు కొట్టకుండా ఏదో మంచి కామెడీ అట చూద్దాం సరదాగా, మేము పోతున్నాం, నువ్వు వస్తున్నావా రావట్లేదా అని అంటే, కేంద్రబాబు నేను మాత్రం పీకేదే ఉన్నా. వెళ్ళాం. 1 వీక్ పాటు చార్లీ చాప్లిన్ సినిమాలు వరుసగా చూడటం జరిగింది. అప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే, రొమాన్స్ హీరో అవగాలేంది, యాక్షన్ హీరో అవగాలేంది, కామెడీ ఎందుకు హీరో కాదు? దొరికేసింది. ఆ విధంగా నమ్ముకుని ఆ రోజుల్లో ప్రేమించి పెళ్ళాడు అవన్నీ ముందున్న హీరోగా చేశారు. 2.6 జంజాల్ గారు ఇచ్చారు. కానీ లేడీస్ టైలర్ నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఎప్పుడు చూసుకోవాలి. బట్ యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ సార్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండి, నాట్ ఏప్రిల్ విడుదల. ఎందు గురించి అంటే ఈయన కావాలని తీసుకున్నాం కానీ నాట్ దట్ పాయింట్ అండి. నిజం అబద్ధం అన్నది అదే సార్, ఎగ్జాక్ట్లీ సార్, యా డెఫినెట్లీ సార్. ఆ టైప్ అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా తండ్రి అయినా అబద్ధాలు ఆడకనే చెప్తారండి, ఏ స్నేహితుడైనా. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ అండి. యా సార్ రాజేంద్ర ప్రసాద్ గారు సార్, సార్ నమస్తే. నమస్తే సార్. మొత్తం ట్రైలర్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ప్రీ రిలీజ్ వేడుకని పెట్టారు, దానికి తగ్గట్టుగానే మొత్తం అంతా కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నారు. మంచి ఫైట్లు అదరగొట్టేసాడు. అయితే ఏ యాక్టర్కైనా కూడా ఒక సినిమా చేస్తున్నారంటే 2 ఉంటాయి, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, ఒకటి 2 జాబ్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్. మరి షష్టిపూర్తి మీకు ఎక్కువగా జాబ్ సాటిస్ఫాక్షనా జాబ్ సాటిస్ఫాక్షనా? ఇప్పుడు ఇందాక మనాడు అడిగాడు ప్రశ్న, ఇందాక మనాడు ఇప్పటికీ చిన్న చిన్న వేషాలు లేదంటే పెద్ద పెద్ద లేకపోతే క్యారెక్టర్స్ మీరు అంత హీరోగా సక్సెస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నాడు. జేబు సాటిస్ఫాక్షన్ అయి ఉన్నట్టయితే అందరూ రాయిబాకండి. మద్రాసులో 1000 కోట్లు, హైదరాబాద్లో 2000 కోట్లు ఉండేది ఈ పాటికి. నేను సంపాదించిన దానికి నేను గనక ఏదో కొంతమంది హీరోలు ఇన్వెస్ట్ చేసినట్టయితే జేబు నా జీవితంలో చూడలేదు, ఇప్పటికీ చూడలేదు, ఇప్పటికీ చూడను. చూడటం నాకు పుట్టుకతో రాలా. అది నా బ్యాడ్ క్వాలిటీ అని మా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటే అది నేనేం చేయలేను. బట్ ఆ సాటిస్ఫాక్షన్ మనం ఎప్పుడూ చూడాలి. మనం క్యారెక్టర్స్ జాబ్ సాటిస్ఫాక్షన్, ఇది నువ్వు అన్నట్టు జాబ్ సాటిస్ఫాక్షన్. అందుకే ఇవాళ ఇలా వచ్చి ఇలా వీళ్ళతో పాటు యాక్చువల్గా మొన్న ఇళయరాజా గారు ఇంటర్వ్యూ చేస్తూ, మీరేంటి సార్ మీరు ప్రతి చోట వెళ్ళరు కదా, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళరు కదా, మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే, భారతీరాజా నా దగ్గరికి వచ్చినప్పుడు అతను పెద్ద డైరెక్టర్ కాదు, సుహాసిని మూడు మణిరత్నం నా దగ్గరికి వచ్చినప్పుడు అతను పెద్ద డైరెక్టర్ కాదు, వంశీ నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద డైరెక్టర్ కాదు. కానీ నాతో కలిసి పనిచేశాక వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారని నాకు నమ్మకం ఉంటే కనుక నేను వాళ్ళతో వెళ్ళడం నాకు అలవాటు. ఇక్కడికే అందుకే వచ్చాను అన్నాడు ఆయన. సూపర్. ఆ మాట ఆయన అన్నారమ్మా. సో తద్వారా ఏంటంటే ఇవాళ మీకు నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లాంటిది మీ మొహాల నాకు కనిపిస్తుంది. ఎరాబాయ్ మీ ఫేస్లో ఆ చిన్న ఏదో చేశారు వీళ్ళు, మొత్తం మీద సంథింగ్ ఈజ్ దేర్ అని అనిపిస్తుంది, మీకు సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది అని అంటే అదే జాబ్ సాటిస్ఫాక్షన్. సో జాబుది భగవంతుడు నాకు ఇచ్చిన అత్యంత అదృష్టమైన తెలుసా, మీరు రాసేయండి ఎక్కడైనా. నాకు జీవితంలో దేవుడు నాకు 1000 కోట్లు అవి నేను సంపాదించాను. సంవత్సరానికి 12 సినిమాలు హీరో యాక్ట్ చేసాను. నేను ఎవడు సంపాదించాడు కానీ అది నిలబెట్టుకోలేకపోయాం. అది పోయింది, అందరికీ తెలుసు ఆ విషయం. మా ఇంట్లోనే మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో వాళ్ళే ఏదో చేసేసి మిస్మేనేజ్ అయ్యి అంతా పోయింది.
పైగా మన సాటిస్ఫాక్షన్ కోసం మీ ఇట్లాంటి వాళ్ళు డైలాగ్ కూడా కొడుతుంటారు. అనే జీవితంలో ఇండియాలో యాక్టర్స్లు జీరోకి పడిపోయి మళ్ళీ పైకి వచ్చిన వాడు అమితాబ్ బచ్చన్ మీరే అంటే ఒక సాటిస్ఫాక్షన్. ఓహో అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు మాట మనతో పాటు. మనం ఎప్పుడు ఏదైనా బాధపడాలి అంటే ఎవడన్నా మనకు తోడుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అలా తీసుకుంటే తప్పితే ఎప్పుడు జేబుగా నేను ఎప్పుడు ఆ యాంగిల్కి మనం పోకల. అదృష్టం ఏంటి, భగవంతుడు మనకిచ్చిన అత్యంత అదృష్టం ఏంటి, నాకు స్టిల్ వర్కింగ్. 48 ఏళ్ళు అయినా కూడా ఇంకా నాకు తెలిసి మన ఇండస్ట్రీలో ఈ వయసుకి ఇంత బ్రిస్క్గా ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేస్తాను చెప్పు, ఊరికి లీక్ చేస్తా పాయింట్. ఈజీగా 10 సినిమాలు ఎప్పుడు 11 11 4-5 షూటింగ్లో ఉన్నాయి, ఇంకొక 4 స్టార్ట్ కాబోతున్నాయి, రిలీజు వరుస చెప్తున్నా. సో అది గొప్ప విషయం కదా, దేవుడికి అందుకు రుణపడి ఉండాలి మనం. నాకు వాడికి ఇన్ని ఎకరాలు ఉందట, వీడికి ఇంత రియల్ ఎస్టేట్ ఉందట, వాడి పాపం వాళ్ళు నా సాటిస్ఫాక్షన్ కోసం సరదాగా వినండి. నేనేమనుకుంటాను తెలుసా, సాయంకాలం అయితే వాళ్ళకి లెక్కలు చెప్పలేక టెన్షను, మనకు ఆ టెన్షన్ లేదు. మనకి ఏం కావాలో ఆ టైంకి దేవుడు ఇస్తున్నాడు, తింటున్నాం, పడుకుంటాం, చాలు అయిపోతుంది. అయితే మీరు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఒక డ్రీమీ థింగ్స్ కానీ ఈరోజు చేయాలంటే చాలా కష్టం. బట్ ఫస్ట్ సినిమాకి ఇంత మీరు ఒక కలగన్నారు, దాన్ని నెరవేర్చుకున్నారు. అవును సార్. మరి ఎలా ఇదంతా అంటే ఇళయరాజా గారు లాంటి ఒకళ్ళని తీసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఆయన్ని మాట్లాడి ఇవన్నీ ఎలా జరిగింది ప్రాసెస్ అంతా? చాలా పెద్ద ప్రాసెస్ అండి అది. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే దేనికైనా మొదటి అడుగు నమ్మకం నుంచి మొదలవుతుందండి. సో ఫస్ట్ నాకు ఇది కావాలి, ఇది నమ్మాలి అని ఒక వ్యక్తి మనల్ని నమ్మడం అన్నది చాలా గొప్ప విషయం అండి. అది ఫస్ట్ రూపేష్ గారి వల్ల ఇట్ ఈస్ ఎ కిక్ స్టార్ట్. ప్లీజ్ అందరూ థ్యాంక్ యూ. సెకండ్ థింగ్ ఏంటంటే నమ్మకంతో పాటు ప్రోత్సాహం కూడా ఉండాలండి. జస్ట్ నమ్మేసి నేను కూర్చొని పోతానంటే కుదరదు. సో సార్ మనం వెళ్దాం, ఇలా అనుకుందాం. బికాజ్ జనరల్గా ఫ్యామిలీ ఫిల్మ్ అనేటప్పటికి కొంచెం ఏదో లైట్గా ఎమోషన్ డైలాగ్ మాత్రమే ఉంటుంది. సో మేమేమనుకున్నాం అంటే ఫ్యామిలీ ఫిల్మ్ని ఒక విజువల్ ట్రీట్గా చూపిద్దాం అనుకున్నామండి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ ఇట్ షుడ్ బి లైక్ ఇన్ ద టాప్ నాచ్. సో తోటతరంగ సార్ కానీ, ఇళయరాజా సార్ కానీ, ఆర్పి సార్ కానీ, అర్చన మేడం కానీ, దట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ దట్ లొకేషన్స్ అండ్ ఆల్ ఇట్ కేమ్ అవుట్ ఆల్ ప్రాపర్ వే అండి. రాజేంద్ర ప్రసాద్ గారు సార్ ఇది సార్ అమ్మా చెప్పు. సార్ ఇప్పుడు లేడీస్ స్టార్ ఒక ట్రెండ్ సెట్టర్ సార్ కామెడీ జోనర్లో. అవును. సో అర్చన గారు మీ కాంబినేషన్ సూపర్ హిట్. సో ఈ షష్టి పూర్తి వరకు ఎందుకు ఆగారు ఆ కాంబినేషన్ రిపీట్ చేయకుండా? అది యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, నేను హీరోగా చేసే సినిమాల్లో చెప్పా ఇందాక అనుకున్నాక మనం సంవత్సరానికి 12 సినిమాల్లో హీరోయిన్ పెట్టండి, ఇలాంటి అలవాటు మనకు లేవు, ఎప్పుడూ లేదు. అది ఎందుకు జరగలేదో తెలీదు. ఒకవేళ మేమిద్దరం జోనర్స్ వేరు, వాళ్ళ అమ్మాయి దాసి, నేషనల్ అవార్డు దాసి, ఆయన కెమెరామెన్ బాలు మహేంద్రతో డిఫరెంట్ నిరీక్షణ, ఆ యాంగిల్లో వెళ్ళిపోయింది. నేను వేరే యాంగిల్లో వెళ్ళిపోయాను. ఎందుకో మరి దైవికం ఏంటో నాకు తెలియదు, కానీ మేమిద్దరం కలవటం మాత్రం మళ్ళీ ఇదే. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 35-38 ఇయర్స్ తర్వాత ఈ సినిమాలోనే కలుసుకున్నాం. మధ్యలో మేము ఎప్పుడు చూడలేదు కూడా ఒకడు. వీ హ్యావ్ నాట్ ఈవెన్ సీన్. ఆ అమ్మాయి ఎలా ఉందో నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎలా ఉన్నానో ఆ అమ్మాయి చూడలేదు. కానీ వీళ్ళు పని కట్టుకుని ఇప్పుడు ఒక సైకిల్ మీద ఆ సీన్ రావాలి అని అంటే కనుక మీకు నమ్మబుల్గా ఉండాలి, మీరు నమ్మేట్టుగా ఉండాలి. సో ఇవాళ అదే విజువల్ ట్రీట్ అంటున్నాడు తను, అది ఉంది అన్నట్టు నిజమే కదా. వీళ్ళిద్దరూ లేడీస్లలోనే పొరపాటిది తడబాటిది గుంజీలే తీసైన వెనకబడుతుంది. సుజాత మై మరజాత తుమారా చుట్టూ పిరిజాత, అది నా తలరాత. హం పడా తుమారి తోడ, హం బచ్చా బట్టల సత్యం లుచ్చా, ఇలా చెప్పిన వాళ్ళమే కదా ఐమెన్ చూస్తూ. సో ఈవేళ ఆ కాంబినేషన్లోంచి జీవితం ఇంత దూరం వచ్చాక షష్టి పూర్తికి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ అండి. రేపు ఈ సినిమా చూస్తుంటే ఒక జనరేషను, ఏది నాతో పాటు వచ్చిన జనరేషన్ వాళ్ళేమో వాళ్ళ సొంత కథలా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ మాత్రం, ఓ ఈమె ఇలా ఉండేవాళ్ళు వాళ్ళు, ఓహో ఆయన ఇప్పుడు ఇలా ఉన్నాడా,
ఇది సో బోత్ ద వేస్ ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు